మీరు ఒక డైరీ తీసుకోండి. అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనేది రాసుకోండి. ప్రస్తుతము మీ వయసు ఎంత, మళ్ళీ ఇందులో మీ నిజమైన వయసు ఎంత. అదేంటంటే ఏమైనా స్కూల్ సర్టిఫికేట్లో మార్చి రాస్తారు కదా, అలా అంటున్నారా అంటే కాదండి. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. డాక్టర్ అల్కా పటేల్, ఈవిడికి ప్రస్తుతము 53 ఏళ్ళు. ఈవిడ బై ప్రొఫెషన్ ఒక డాక్టర్. సో 24/7 ఈవిడ పేషెంట్లను చూడడము, అలాగే ఖాళీ సమయంలో కుటుంబం గురించి ఆలోచించడం, కుటుంబ సభ్యులు వీళ్ళు ఇంపార్టెంటే కదా. ఇలాగ కొన్ని ఏళ్ల తరబడి ఈ సేవలు చేసి 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 తన 39వ ఏట పుట్టినరోజు, సరిగ్గా బర్త్డే ఆ రోజు ఈవిడ కొలాప్స్ అయిపోయారు. అంటే మీకు డ్రైన్ అవుట్ అయిపోవడము అంటారు. ఒకలాంటి మీకు ఇంక ఏమీ చెయ్యలేను, నేను అలసిపోయాను. ఎప్పుడు 39 ఏళ్లకు. సో అలసిపోయిన వ్యక్తి అలాగే కుప్ప కూలిపోయింది. ఎప్పుడు బర్త్డే రోజున. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈవిడికి కొద్దిపాటి రెస్ట్ కావాలి. చూడండి, ఈవిడ ఒక డాక్టర్, ఈవిడికి రెస్ట్ ఉండాలి. ఈవిడ తన ప్రొఫెషన్లో బిజీగా ఉండడంతో కావలసిన విశ్రాంతి లేదు అని చెప్పి అక్కడ డాక్టర్స్ చెప్పారు. సో ఈవిడ ఇప్పుడు నేను చెప్పిన ఒక డైరీ తీసుకున్నారు. నా వయసు 39 ఏళ్ళు. ఇప్పుడే నేను ఇలాగ అనారోగ్యానికి పాలైతే ఇంకా నాకు ఎంత కెరియర్ ఉంది, నా కుటుంబంలో పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎదగాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మరి ఇదంతా నేను చూడాలి కదా. 39 ఇయర్స్కే ఇలాంటి ఒక అన్హెల్దీ లైఫ్ ఏంటి ఆలోచించారు. సో ఆ రోజు నుంచి ఈవిడ పూర్తిగా తన లైఫ్ స్టైల్ను మార్చుకున్నారు. ఈవిడ ఇప్పుడు లండన్లో ఉన్నారు. మొన్న ఒక టెస్ట్ చేసుకున్నారు, DNA టెస్ట్ అని అంటారండి. ఈ DNA టెస్ట్ చేసుకున్నప్పుడు ఈవిడికి 53 ఏళ్ళు కదా. మీకు అందులో షాకింగ్గా ఈవిడ వయస్సు అంటే ఏంటి, బయోలాజికల్ ఏజ్ 23 అని చెప్పి అది చూపించింది. ఇలా జరుగుతుందా అంటే మీకు 53 ఏళ్ళని మీరు రాసుకున్నారండి డైరీలో, మీ అసలు సిసలైన వయసు 23 అని చెప్పి మీకు ఆ టెస్ట్ చెప్తే మీకు ఎలా ఉంటుంది జస్ట్ ఊహించుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మొన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరిగింది కదా. ఒకవైపు ఏమో వ్లాదిమిర్ పుతిన్ గారు, రష్యా అధ్యక్షుడు కూర్చొని ఉన్నారు. ఆయన పక్కన చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్, వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారండి, 150 ఏళ్ళు ఆయుష్ని మనం పెంచుకోవాలి, ఏ అవయవము పాడైపోయినా కూడా దానిని మార్పిడి చేసి మనము 150 ఇయర్స్ బతకగలగాలి. దీనికి ఎలాంటి పరిశోధనలు చెయ్యాలో మీ దేశంలో చెయ్యండి, మా రష్యాలో కూడా మేము చేస్తున్నాము. ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఆ మైకులు ఉంటాయి చూసారా, బగ్స్ అని అంటారు, ఇవి ఓపెన్ అప్ అయిపోయాయి. సో ప్రజలంతా ఆశ్చర్యంగా వింటున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ 150 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నారా, ఇది సాధ్యమేనా అంటే ఒకప్పుడు యోగాలో ఇది జరిగింది. హిమాలయాల్లో మనం చూస్తూ ఉంటాం. 78 ఏళ్ల యోగి మీకన్నా ముందు ఎటువంటి ఆహారము లేకుండా కేదార్నాథ్ కొండలు అలా ఎక్కుతూ ఉంటే మనం బిత్తరపై చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళ క్రానికల్ ఏజ్ ఎంత, బయాలజికల్ ఏజ్ ఎంత. ఇప్పుడు ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో అంటారు. సో ఇతనికి ప్రస్తుతం మే నెల 40 ఏళ్ళు. సో ఇతని యొక్క బయాలజికల్ ఏజింగ్ని చూశారు. చూసినప్పుడు ఇతను 28 ఏళ్ల వయసు కలిగిన వాడు. అంటే 12 ఏళ్ళు వెనక్కి ఏజ్ రివర్సింగ్ అనేది జరిగిందండి. ఇదంతా జరుగుతుందా, నిజమేనా అంటే 100% ఇది జరుగుతుందండి. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి మీ క్రానికల్ ఏజ్, మీరు ఎప్పుడు పుట్టారు అక్కడి నుంచి ప్రస్తుతం మీ పుట్టినరోజు మీ వయస్సు ఎంత ఇయర్స్లో మీరు క్యాల్కులేట్ చేస్తారు. అదే మీరు బయోలాజికల్ ఏజ్ని అన్నారు అనుకోండి, మీ కణాలు ఏమిటి, మీ టిష్యూస్ ఏమిటి, మీ బోన్ డెన్సిటీ ఎంత, మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇది బయోలాజికల్ ఏజ్. అంటే ఇది ఎలా చెప్తారు అంటే మీ దేహంలో టెలోమెరిస్ అని చెప్పేసి ఒక షూలేస్ క్రోమోజోమ్ ఉంటుందండి. మీరు ఎప్పుడైతే పుడతారో అది ఇంత పొడుగ్గా ఉంటుంది అనుకోండి, మెల్లమెల్లగా ఇది ష్రింక్ అవుతూ వస్తుంది. ఒక స్టేజ్లో పూర్తిగా ఇది ష్రింక్ అయిపోతుంది. సో దీనినే మనము మరణము అని అంటాం. అదే మీకు అల్కా పటేల్, డాక్టర్ అల్కా పటేల్, ఇవాళ ఈవిడ వద్ద వేల సంఖ్యలో క్లయింట్స్ ఉన్నారు.
సో వాళ్ళందరికీ ఈవిడ ఎన్నో అసెస్మెంట్స్ అనాలిసిస్లు చేస్తూ ఉంటుంది. ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటి, DNA టెస్టింగ్. సో అలాగే మెటబాలిక్ బయోమార్కర్ అసెస్మెంట్స్ అని అంటారు. ఈవిడ చెప్పేది మూడు విషయాలండి. ఒకటి, మీ గుండె పదిలంగా ఉండాలి, బలంగా ఉండాలి. రెండవది, మీ బ్రెయిన్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉండాలి, అంటే మతి మరుపు లాంటిది రాకూడదు. ఇక మూడవది అన్నారు అనుకోండి, మీ యొక్క స్కిన్ తళతళ మెరుస్తూ ఉండాలి ఏ వయసు అయినా. సో ఈవిడ చెప్పే దీన్ని బట్టే మీ బయాలజికల్ ఏజ్ ఎంత అంటే మీకు 50 ఏళ్ళు అన్నప్పుడు 30 ఏళ్ళు అనేది మీ DNA యొక్క కణాలు చెప్తాయి. అంటే మీ కణాలు ఎప్పుడూ కూడా మీకు చాలా బలంగా ఉండాలి. మీకు డీజెనరేషన్ అంటారు. ఈ డీజెనరేషన్ ప్రక్రియ అనేది మెల్లమెల్లగా జరగాలి. అప్పుడు మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవాళ బయట మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఉండే డాక్టర్లు వెతుకుతారు మీ దేహములో ఎక్కడో ఏదో ఒక సమస్య ఉంది. మిత్రులు పంపిస్తూ ఉంటారు, నాకు 130 అనేది పారామీటర్ చూపిస్తుందండి, నాకు డయాబెటీస్ వచ్చేసింది, లైఫ్ లాంగ్ నేను మందులు వాడాలి, వాళ్ళే చెప్తారు. అలాంటిది ఏం ఉండదండి. 130 అనేది డయాబెటీస్కి పారామీటర్ కాదు. ఇది ఇవాళ వీళ్ళు చెప్తున్నది అనినా కూడా, అంటే ఇప్పుడు నేను బాగున్నాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఎటువంటి రోగము లేదు, నేను ఒక మందు కూడా వేసుకోవడం లేదు అని ఎవరైనా మాట్లాడితే వాడిని పిచ్చివాడిలాగా చూస్తుందండి. ఏంటి, నువ్వు పూర్తిగా ఒక మాత్ర కూడా వేసుకోకుండా బతుకుతున్నావా? లేదు ఏదో తేడా ఉంది అంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెతికి నీకు పలానా రోగం ఉందని ఒక 10 మాత్రలు రాస్తేనే ఇతను మంచి డాక్టర్. లేదండి, మీరు శుభ్రంగా ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లం లేదు, ఒక్క మాత్ర కూడా మీరు వాడక్కర్లేదని ఎవరైనా అంటే, ఏ డాక్టర్ అయినా అంటే అతను మంచివాడు కాదండి, సరిగ్గా చూడడం లేదంటే ఎవరూ రారు. అలా తయారైపోయింది సొసైటీ. అంటే దీన్ని డిసీజ్ మాంగరింగ్ అని అంటారు. అంటే వెతుకుతారు. ఇప్పుడు మా మిత్రుడికి వాళ్ళ అమ్మగారండి, ఆవిడకి కడుపు నొప్పి, వెళ్ళి టెస్టులు చేశారు, ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. మరి ఇలా అంటే ఒప్పుకోరు కదా. ఫైనల్గా గాల్ బ్లాడర్లో చిన్న స్టోన్ అందరికీ ఉంటుందండి, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, పెద్దది అయితేనే మీకు నొప్పులు వస్తాయి. అలాంటిది గాల్ బ్లాడర్ వల్లే, ఇందులో ఉండే స్టోన్ వల్లే ఈవిడి కడుపు నొప్పిని రిమూవ్ చేసేసారు. ఇంటికి వచ్చారు, వారం రోజుల తర్వాత మళ్ళీ ఈవిడికి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు గాల్ బ్లాడర్ని తీసుకొచ్చి అతికించగలరా? జరుగుతుందా? ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏంటి, డాక్టర్ ఆల్కా పటేల్ ఈవిడ చెప్పే విషయాలు, మీ హార్ట్, మీ బ్రెయిన్, మీ స్కిన్, ఈ మూడిటిని మీరు కరెక్ట్గా ఉంచుకోవాలి అంటే ప్రాపర్ డయట్ అనేది ఉండాలి. ఏం తింటున్నాము, ఏం తినకూడదు తెలిసి ఉండాలి. రెండవది, స్ట్రెస్ అనేది, నాకు కష్టాలు, నేను చాలా కష్టపడిపోతున్నాను బోరున ఏడ్చేవాళ్ళు, ఏ ఉపయోగము లేదండి. ప్రతి వాళ్ళు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఎప్పుడో ఒకరోజు చనిపోతారు. ఆ టైం లోపల, చనిపోయే లోపల ఎంత ఆనందంగా మీరు ఉన్నారు, మీ జీవితాన్ని ఎంత వర్త్ఫుల్గా జీవిస్తున్నారు, ఇది గమనించాలి. కాబట్టి కష్టాల నుంచి దూరంగా ఉండాలి, అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ రెండవది. మూడవది, ఎప్పుడు కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు ఫిజికల్ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఇది మూడవ విషయం. ఇక నాలుగవ విషయం అన్నారు అనుకోండి, ఆనందాన్ని కోరుకోవాలి, వెతకాలి. ఎక్కడ నాకు ఏ విషయములో ఆనందము దొరుకుతుందో దానిని నేను వెతుక్కోవాలి. సో ఇలాగ నా జీవితం ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా టెలోమెరిస్ అనబడే ప్రక్రియ ఏదైతే ష్రింకింగ్ ఉందో అది నెమ్మదిస్తుంది. కాబట్టి ఫుడ్ విషయంలో, స్ట్రెస్ విషయంలో, హ్యాపీనెస్ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనిని గమనించి నాకు ఎటువంటి రోగము లేదు, ఎలాంటి మందులు నేను వేసుకోక్కర్లేదని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలిగారంటే ఖచ్చితంగా మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. మరి దీన్ని మీరు మీ డైరీలో నోట్ చేసుకుంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.